నేను రాజకీయాలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజమే, రాజకీయాలు నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ యూపీఏ ప్రభుత్వ హయాంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కనుక నేను ఇస్తే మీకు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి కేంద్ర నిధుల్లో సగానికి సగం పడిపోతాయి అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా నరేంద్ర మోదీ గారు అనే చర్చ కూడా మొదలైంది. రేవంత్ రెడ్డి లాంటి వాడిని కూడా మేము తీసుకురావడానికి సిద్ధమే, కానీ మీరు సిద్ధంగా లేకపోతే, మీరు సమన్వయంతో పనిచేయకపోతే, మీరందరూ కలిసి మీలో మీరు కొట్లాడుతూ ఉన్నారు కదా. సో ఇలాంటి టైంలో ఇంకొకరెవరో వచ్చి ఈ ప్లేస్ని కూడా ఆక్యుపై చేసే అవకాశం ఉందన్న ఒక ఇండైరెక్ట్ మెసేజ్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చారేమో అని కూడా అనిపిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగర పర్యటన ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తికరంగా సాగింది. రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలకి, ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి కొన్ని కీలక నిర్ణయాలకి సంకేతాలను ఇస్తూ సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగరంలో పర్యటించిన సందర్భంలో 3 కీలక అంశాలు మనకు అందులో నుంచి టేక్అవేస్ ఉన్నాయి. ఒకటి, ఇది రాజకీయ పర్యటన. డెఫినెట్లీ ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని విస్తరించడం కోసం పెట్టినటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించిన విధానం. రెండవది, ప్రభుత్వ పరంగా చూస్తేనేమో అధికారిక పర్యటన సాగింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సెంట్రల్ మినిస్టర్స్ అటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వేదికపైనే కూర్చున్నారు. అండ్ అధికారికంగా ఒక 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టడం జరిగింది తెలంగాణలో. ఒకటి రాజకీయ పర్యటన, ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వ అధికారిక పర్యటనగా కూడా మనం చూడాలి. ఇక మూడవ అంశం ఏంటంటే, ఈ 2 సమావేశాల్లో ఆయన రానున్న రోజుల్లో చోటు చేసుకునే కీలకమైనటువంటి నిర్ణయాలకు, పరిణామాలకు కొన్ని సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపించింది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి రాజకీయ పరంగా, 2 ప్రభుత్వ పరంగా కూడా. రాజకీయ పరంగా ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారిని తనతో జతకట్టమని చెప్పిన విధానము. అండ్ అధికారికంగా ప్రభుత్వ పరంగా చెప్పాలి అని అంటే, ప్రజలకి పిలుపునిచ్చినటువంటి విధానము. ఆయన ఒక 3 అంశాలను స్పష్టంగా చెప్పారు ప్రజలకి. ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎక్కువగా మీరు పాటించే ప్రయత్నం చేయండి అని. కోవిడ్ సందర్భంలో ఎలాగైతే ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పనులు నిర్వహించగలిగితే గనక వాటి వైపే మొగ్గు చూపండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని హైదరాబాద్లో ఆయన మాట్లాడిన విధానం. బికాస్ ఇక్కడ ఐటీ హబ్గా ఉంది. సో ఇక్కడ ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆయన మాట్లాడారు. అండ్ ఈవెన్ బెంగళూరులో కూడా ఆయన పర్యటించారు. సో బెంగళూరు అండ్ ఇక్కడ హైదరాబాద్కి రావడంతో ఈ మాట కరెక్ట్గా చెప్పాలంటే దక్షిణాదిలోని బెంగళూరు, హైదరాబాద్లోని ప్రజలు ఎక్కువగా ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. రెండవ అంశం ఏంటంటే, బంగారం మీరు పెళ్లిళ్ళ కోసమని లేకపోతే ఇంకో దానికోసమని బంగారం కొనుగోలుని చాలా వరకు తగ్గించండి అని చెప్పారు. 1 సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అని స్పష్టంగా ఆయన తెలపడం జరిగింది. మూడవ అంశం ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు అంటే ఫారిన్ టూర్స్కి వెళ్ళడము, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇట్లాంటివి చేసుకోకూడదు, దానివల్ల మనకు ఫారెక్స్ దెబ్బతింటుంది అని ఆయన వివరించడం జరిగింది. దీంట్లో 3 అంశాలకి లింక్ అయినది ఒకటే, డాలర్. సో దాని గురించి కొన్ని వివరాలు చెప్తాను. అండ్ రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధం వల్ల, అమెరికా చేసినటువంటి దాడులతోటి ఇరాన్ చాలా ఒక రకంగా చెప్పాలంటే చతికిలబడింది. హార్ముజ్ నుంచి షిప్మెంట్స్ ఏవి బయటకు రాని పరిస్థితి. మనం సుమారు 80% వరకు మనము ఆయిల్ ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడుతూ ఉన్నాము, దిగుమతుల మీదనే ఆధారపడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం కొనుగోళ్లు చేయాల్సిందే, అక్కడ నుంచి దిగుమతులు చేసుకోవాల్సిందే. సో ఈ నేపథ్యంలో అక్కడ హార్ముజ్ దిగ్బంధం జరగడము అండ్ స్మూత్ మూవ్మెంట్ ఏది లేకపోవడం వల్ల మనం వేరే దేశాల నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మొత్తానికి ఏదో ఎనర్జీ క్రైసిస్ నుంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి మన అవసరాలకు అనుగుణంగా ఆయిల్ని తెచ్చుకుంటున్నాం. అయితే ఆయిల్ తెచ్చుకుంటున్నాం కానీ చాలా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా మారింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఫిబ్రవరిలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బ్యారెల్కి $73 ఉంటే ఇప్పుడు $126 చేరుకుంది. సో అది హెచ్చు తగ్గులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి $100 వస్తుంది, ఒకసారి $120 వెళుతోంది, ఇలా మారుతోంది. సో $100 పైకి పోయిన నేపథ్యం అంటే $73 ఎక్కడ, $126 ఎక్కడ, ఆల్మోస్ట్ $50 పెరిగింది. సగానికి పైగా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. అయితే అన్ని దేశాల్లో కూడా ధరల్ని పెంచారు. అక్కడ ఫ్యూయల్ ప్రైసెస్, కన్స్యూమర్కి ధరల పెరుగుదల కనబడుతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో అయితే ఒక గ్యాలన్ గ్యాస్ మీకు $4 పైనే ఉందంట. మామూలుగా అయితే $1, $1.50కి వచ్చేది, ఇప్పుడు $4 పైకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ప్రతి దేశంలో కూడా
చాలా వరకు వాళ్ళ ధరల్ని పెంచేశారు. అంటే వినియోగదారుడి మీదనే భారం మోపే విధంగా అక్కడ ధరల పెరుగుదల కనబడుతోంది. బట్ భారతదేశంలో ఆ ధరలు పెరగలేదు. ఎంతైతే ఉన్నాయో అంతలోనే మనం ₹100 ఆ స్థాయిలోనే నడిపిస్తూ వస్తున్నాం. బట్ ఈ టైంలో ప్రస్తుతం ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్కి సంబంధించి మనకి ఎక్కడ సమస్య వస్తోంది అని అంటే కనుక, మనం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాలి అని అంటే డాలర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎంతైతే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తామో అంత డాలర్లు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి డాలర్లు మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో డాలర్లోనే ఆయిల్ మనం కొనుగోలు చేయాలి. కాబట్టి డాలర్ ఎప్పటికీ కూడా బలోపేతం అవుతూ వస్తూ ఉంటుంది. డాలర్ బలపడుతున్న ప్రతిసారి రూపాయి వీక్ అవుతూ ఉంటుంది. సో ఇది సింపుల్ లాజిక్. ఈ నేపథ్యంలో ఆ డాలర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్టుగా కూడా విశ్లేషకులు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. అండ్ అమెరికా చేసినటువంటి ఈ దాడి వల్ల ఏమవుతుందనంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. తద్వారా క్రూడ్ ఆయిల్ ఎవరు అమ్మినా కొన్నా కూడా పెట్రో డాలర్ అంటారు. అంటే ఇంతకుముందు కూడా నేను వివరాలు తెలియజేశాను. గల్ఫ్ దేశాలు ఇంతకుముందు ఒక ఒప్పందం చేసుకున్నాయి అమెరికాతోటి. వాళ్ళ పెట్రోల్ ఎవరికి అమ్మినా కానీ వాళ్ళు డాలర్లోనే పే చేసే విధంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. సో అంతటా కూడా డాలర్లోనే ఒక స్టాండర్డ్ కరెన్సీ ఏదన్నా ఉందంటే మారకానికి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి డాలర్ అయిపోయింది. సో మనం ఏ దిగుమతి చేసుకోవాలన్నా, వేరే దేశాల నుంచి ఏది కొనుగోలు చేయాలన్నా కానీ మనం డాలర్లు అవసరం అవుతాయి. సో మనం డాలర్లలో ఖర్చు చేస్తున్నంత కాలం, డాలర్లలో కొనుగోలు చేస్తున్నంత కాలం డాలర్ బలపడుతూనే ఉంటుంది. ఇది అసలు సూత్రం. సో డాలర్ బలపడుతూనే ఉన్న నేపథ్యంలో మనం డాలర్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉండేటువంటి రిజర్వ్స్ ఇవి $690 బిలియన్ మన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. $690 బిలియన్ అంటే ఇప్పుడు ధరల పెరగడంతో ఆయిల్ పర్చేజెస్ వల్ల అండ్ గోల్డ్ పర్చేజెస్ వల్ల మనం ప్రతి వారం $7 బిలియన్ వరకు మన ఫారెక్స్ రిజర్వ్స్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అంటే ప్రతిసారి మన ఫారెక్స్ రిజర్వ్స్, డాలర్లో ఉన్నటువంటి రిజర్వ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. వన్స్ ఆ డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్న కొద్దీ మన దేశపు ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతూనే ఉంటుంది. సో రూపాయి అనేది క్షీణిస్తూ ఉంటుంది, బలహీనపడుతూ ఉంటుంది. వన్స్ రూపాయి బలహీనపడుతున్న ప్రతిసారి మనం ఏది కొనుగోలు చేయాలన్నా ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డాలర్ బలపడి రూపాయి వీక్ అయినప్పుడు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తున్నప్పుడు మొత్తంగా భారతదేశపు ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం. కాబట్టి అందుకే మోదీ గారు ఈ వ్యాఖ్య చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. ఇంకోటి గోల్డ్ రిజర్వ్స్ గురించి, గోల్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. దాని గురించిన డీటెయిల్స్ చెప్పాలి అని అంటే ప్రస్తుతం మనం గోల్డ్ ఇంపోర్ట్స్ పెంచుకున్నాం. అంటే మనం ఆల్మోస్ట్ మన ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ గోల్డ్ని దిగుమతి చేసుకునేటువంటి దేశం భారతదేశం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $58 బిలియన్ విలువ చేసే బంగారాన్ని భారతదేశం కొనుగోలు చేసింది. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ నెంబర్ పెరిగింది. 58 నుంచి $72 బిలియన్ ఇవాళ మనం వెచ్చించాల్సి వస్తుంది. అంటే $72 బిలియన్ గోల్డ్ని కొనుక్కోవడానికి మనం ఖర్చు చేయాలి. అండ్ ఇంకోవైపు ఇటు క్రూడ్ ఆయిల్ కోసం కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేయాలి. అంటే మనకు డాలర్స్ అవసరం పెరుగుతుంది. ఎక్కువ డాలర్స్ కావాలి అని అన్నప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతూ ఉంటాయి. సో దానివల్ల రూపాయి క్షీణిస్తుంది. దానివల్ల ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం వస్తుంది. అందుకోసమే మోదీ గారు చెప్పింది ఏంటంటే సింపుల్ సూత్రం, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ కూడా లేదు. డిమాండ్ సప్లై అని అంటారు. సో ఇప్పుడు మనకు ఏదైనా ధరలు బాగా పెరుగుతున్నాయన్నప్పుడు ఆ డిమాండ్ను తగ్గిస్తే, అంటే ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో దానికి అనుగుణంగా సప్లై రావాలి. కాబట్టి ఈ రెండిటికి సంబంధించి డిమాండ్ పెరిగినప్పుడు సప్లై ఎక్కువ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ధర ఎక్కువ పెరుగుతుంది. సో ధర తగ్గాలి అని అంటే డిమాండ్ను తగ్గించేసి సరిపోతుంది. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు మనకు ఆనియన్స్ పెరిగిపోయినాయని మనం అనుకున్నాం అనుకోండి. ఒక నిజంగానే చాలా సింపుల్గా చెప్పాలంటే మనకు ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగినాయన్నప్పుడు మొత్తం కొన్ని లక్షల మంది ఉల్లిపాయలు కనుక ఒక వారం రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు తినడం మానేస్తే ఆటోమేటిక్గా ధరలు మళ్ళీ అదుపులోకి వస్తాయి. సింపుల్ ఫండా ఇది. నేను అంటే ఇలా చెయ్యాలని నేను చెప్పట్లేదు. బట్ ఇప్పుడు కూడా జరిగేది అది. గోల్డ్ కొనుగోలు ఆపేశామంటే డిమాండ్ తగ్గితే మనం బయట నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. కాబట్టి తద్వారా మన ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్స్లో ఖర్చు చేయాల్సినవి, డాలర్స్ డినామినేషన్లో ఉన్నవి తగ్గించాల్సిన అవసరం లేదు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి అవకాశం ఉంటుంది.
సింపుల్ లాజిక్. సో ఇది అంటే ఇప్పుడు మనం ఫారెన్ టూర్స్కి వెళ్ళినా కూడా డాలర్స్లో ఖర్చు చేయాలి కాబట్టి మళ్ళీ అప్పుడు కూడా డాలర్స్ అవసరం అవుతాయి. ఆయిల్ కొనుగోళ్ల కోసం డాలర్స్ని యూజ్ చేస్తున్నాం, ఈవెన్ గోల్డ్ కోసం డాలర్స్ని యూజ్ చేస్తున్నాం. సో డాలర్ని మనం తగ్గించడం కోసం, డాలర్ బలపడుతున్న కొద్దీ, రూపాయి క్షీణిస్తున్న కొద్దీ మనం ఆర్థికంగా మనం భారం మోయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాఖ్య మోదీ గారు చేశారు. ఇది కేవలం వ్యాఖ్యగానే మనం చూడడానికి లేదు. రాబోయే రోజుల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏవో ఆయన తీసుకోబోతున్నారు, భారత ప్రభుత్వం తీసుకోబోతోంది. దానికి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఇది ఒక అంశం. ఇక రెండోది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా సరే అధికారిక పర్యటనలోనే రాజకీయపరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. సో మోదీ గారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఏంటంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు ఢిల్లీలో యూపీఏ సర్కార్ ఉంది. యూపీఏ సర్కార్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము గుజరాత్కి చాలా సపోర్ట్ చేసింది. సో చాలా వరకు నిధుల్ని ఇచ్చారు కాబట్టి అలా మీరు కూడా మాకు నిధులు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి మోదీ గారు మాట్లాడుతూ, నేను రాజకీయాలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజమే, రాజకీయాలు నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ యూపీఏ ప్రభుత్వ హయాంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కనుక నేను ఇస్తే మీకు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి కేంద్ర నిధుల్లో సగానికి సగం పడిపోతాయి అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు నిజంగా ఇవన్నీ మాట్లాడడం కంటే మీరే మాతో జత కట్టండి అని ఒక వ్యాఖ్య చేశారు. మీరే మాతో జత కట్టండి అని మోదీ గారు అన్న వెంటనే అందరూ కూడా అక్కడ నవ్వులు పువ్వులు విరిసాయి. ఒక వేదిక పైన అందరూ నవ్వారు. అయితే దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఒకంత సందిగ్ధతలో ఆయన పడిపోయినట్టుగా కనిపించింది. ఏంటి ఆ సందిగ్ధత, ఎందుకు అని అంటే కనుక మీరే మాతో జత కట్టండి అనగానే అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వ పరంగా చెప్పొచ్చు, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రభుత్వ పరంగా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పినట్టుగా భావించవచ్చు. కానీ పొలిటికల్గా చూస్తే రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా నరేంద్ర మోదీ గారు అనే చర్చ కూడా మొదలైంది. సో రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ అట్లాంటిది ఏం లేదు అని రేవంత్ రెడ్డి గారి నుంచి రియాక్షన్ వచ్చింది. కానీ బట్ ఎస్, ఇందులో నర్మగర్భంగా దాల్మే కుచ్ కాలా హై అంటారు, ఏదో జరగబోతుందనే ఒక చర్చ కూడా వినిపిస్తోంది. ఇంకొక వైపు ఏంటంటే, రాజకీయ పర్యటన ఎందుకన్నానంటే, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం కోసం ఖచ్చితమైన ప్రయత్నం ఉండబోతుంది అన్న సంకేతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. అందుకు సంకేతంగానే ఆయన బెంగాల్లో ప్రమాణ స్వీకారం జరిగిన నెక్స్ట్ డేనే తెలంగాణ పర్యటన పెట్టుకున్నారు. అటు బెంగాల్ అయిపోయిన వెంటనే తెలంగాణకు రావడం, దాని గురించి చెప్పడం అండ్ బెంగాల్ మోడల్ గురించి వివరించడం, ఇవన్నీ మనకు తెలుసు. అండ్ ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు ఒకంత ఇరకాటంలో పడ్డటువంటి వ్యాఖ్య తానే చేశారు. ఆయన ఏం మాట్లాడారంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, గుజరాత్ మోడల్ మీరు ఏదైతే బిల్డ్ చేశారో అలాగే తెలంగాణ మోడల్ మేము బిల్డ్ చేస్తాము. 2034 కల్లా మేము $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఏర్పడుతుంది. 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేస్తాము. సో మీరు మాకు సహకరించండి అని ఆయన అన్నారు. ఇందులో అర్థం కావాల్సిన ఒక చిన్న లాజిక్ ఆయన మిస్ అయ్యారు ఎక్కడో రేవంత్ రెడ్డి గారు. కావాలనే చెప్పారో ఒకటి తెలియదు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం గుజరాత్ మోడల్ని అంగీకరించదు.
గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ అనేది నరేంద్ర మోదీ గారు క్రియేట్ చేసినటువంటి మోడల్ని కాంగ్రెస్ మొదటి నుంచి విమర్శిస్తూనే వస్తుంది. గుజరాత్ ఏమీ అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాంటి దానికి భిన్నంగా గుజరాత్ మోడల్ అద్భుతంగా ఉంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానం సాగింది. సో ఆయన మాట్లాడిన విధానంలో గుజరాత్ మోడల్ అని అన్నారు. తెలంగాణ మోడల్ కూడా ఏర్పాటు చేస్తానన్నారు. సో గుజరాత్ తరహా తెలంగాణ మోడల్ అనగానే ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ వస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గుజరాత్ మోడల్ని అంగీకరించదు. కానీ రేవంత్ రెడ్డి గారేమో గుజరాత్ మోడల్ని అంగీకరిస్తున్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్య. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని వీడి బీజేపీ లేదా ఈ సిస్టంలోకి వస్తారా? ఒకవేళ ఇది కేవలం ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక సందిగ్ధతలోకి నెట్టేయడం కోసం కావాలనే నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్య చేశారా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాము. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ ఇండికేషన్స్ కొన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అధికారికంగా ప్రభుత్వ పరంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఇందాక ఆయన చెప్పినటువంటి సూచనలు ఏవైతే డాలర్కి సంబంధించిన సూచనలు ఏవైనా ఉన్నాయో అవి ఒకవైపు అయితే, ఇంకోవైపు తెలంగాణ ప్రజలకు నర్మగర్భంగా వివరాలు ఒక రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో కొత్త రాజకీయ సమీకరణలు మీరు చూడబోతున్నారని ఆయన చెప్పారన్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఇందులో ఇండైరెక్ట్గా తెలంగాణ బీజేపీ లీడర్షిప్కి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంటి అనంటే, రేవంత్ రెడ్డి లాంటి వాడిని కూడా మేము తీసుకురావడానికి సిద్ధమే, కానీ మీరు సిద్ధంగా లేకపోతే, మీరు సమన్వయంతో పనిచేయకపోతే, మీరందరూ కలిసి మీలో మీరు కొట్లాడుతూ ఉన్నారు కదా. సో ఇలాంటి టైంలో ఇంకొకరెవరో వచ్చి ఈ ప్లేస్ని కూడా ఆక్యుపై చేసే అవకాశం ఉందన్న ఒక ఇండైరెక్ట్ మెసేజ్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చారేమో అని కూడా అనిపిస్తోంది. సో ఓవరాల్గా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖచ్చితంగా ఇది ఒక సిగ్నిఫికెంట్ మార్క్గానే మనం చెప్పాలి, సిగ్నిఫికెంట్ పర్యటనగానే చెప్పాలి. దీని తర్వాత ఖచ్చితంగా ఏదో కీలకమైన మార్పులు అటు పార్టీ పరంగా ఇటు అధికారికంగా రాజకీయ సమీకరణాల్లో మనం చూడవచ్చు. పనిలో పనిగా ఇక్కడికి వచ్చినటువంటి మోదీ గారు అటు పవన్ కళ్యాణ్ని కలిశారు. ఆయనకు మొన్న శస్త్రచికిత్స అయింది కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారు, ఆ వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళారు. ఓకే, బట్ రెండోది ఒక గంట సేపు ఆల్మోస్ట్ 30 నుంచి 40 నిమిషాల వరకు లోకేష్ అండ్ చంద్రబాబులతో ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు భేటీ అయ్యారు? అదే సమయంలో రేవంత్ రెడ్డి మీ గురించి ఇలాంటి వ్యాఖ్య ఎందుకు చేశారు? ఒకవేళ ఆపరేషన్ కమల్ కాస్త ఆపరేషన్ సైకిల్తో నడవబోతోందా? సో టీడీపీ ద్వారా ఇంకేమైనా రాజకీయ మంత్రాంగం నెరుపుతున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.